రేపు ఏలూరు జిల్లా దెందులూరులో సిద్ధం బహిరంగ సభకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాతో పాటు కృష్ణా జిల్లాలోని 50 నియోజకవర్గాల నుంచి వైసీపీ శ్రేణులు రాబోతున్నారు. ఇక సిద్ధం బహిరంగ సభ ఏర్పాట్లను దెందులూరు ఎమ్మెల్యే అభయ చౌదరి, ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ను పరిశీలించారు. సిద్ధం సభపై మరింత సమాచారం ప్రాంగణం నుంచి మా ప్రతినిధి మురళి సభ అందిస్తారు. ఏలూరు జిల్లా దెందులూరులో జరగబోయే సిద్ధం సభకైతే సర్వం సిద్ధమైన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి దెందులూరు ఎమ్మెల్యే గారు ఉన్నారు. చెప్పండి సార్, ఈ సిద్ధం సభకి ఏ విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఎంతమంది జనాలు వస్తారని అంచనా వేస్తున్నారు? అన్న భారీగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఈరోజు ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాలో గోదావరి పులకరించిందా, ఈ జనసమూహాన్ని చూసి అనే విధంగా రేపు జనం రాబోతున్నారు. లక్షలాదిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, జగనన్న అభిమానులు ఇక్కడికి రాబోతున్నారు. రేపు ఇక్కడ ఉన్నటువంటి సభ ఏర్పాట్లు చేయటమే దాదాపు 110 ఎకరాలలో ఉన్నటువంటి గ్రౌండ్స్లో దెందులూరు నియోజకవర్గంలో ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఇది కూడా సరిపోదేమో అనేటువంటి పరిస్థితి. రేపు జగనన్న కార్యక్రమం అంటే ఇవ్వాలే జగనన్న కార్యక్రమం అన్నట్టుగా జనసమూహం మనం ఇప్పటికే చూస్తూ ఉన్నాం. అంటే రేపు అసలు ఏ విధంగా తాకిడి ఉండబోతుందని ఇప్పటికే కూడా అంచనా వేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. 150 ఎకరాలు ప్రత్యేకించి పార్కింగ్కి పెట్టడం జరిగింది. అన్ని సదుపాయాలు ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి 2 గంటలకు రాబోతున్నారు. జగనన్న ఎప్పుడు వస్తారా అని ఈరోజు పేదల పక్షాన్ని నిలబడేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, పేదల గుండెల్లో స్థానం సంపాదించినటువంటి జగనన్న చూడాలని ఈ ముఖ్యంగా అయితే ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లా నుంచి ఇక్కడికి వస్తారనుకుంటున్నాం. కానీ జగనన్న ఇక్కడికి వస్తున్నాడంటే రాష్ట్ర నలుమూలల నుంచి కూడా అనేక మంది వచ్చే పరిస్థితి ఉందని కూడా ఇప్పటికే తెలుస్తోంది. అలాగే వైనాట్ 175 అంటున్నారు, అది సాధ్యమేనంటారా? అంటే ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా 85% మంది ప్రజలకు లబ్ధి చేకూర్చినటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం. అందుకని ఈరోజు చెప్తున్నాం, ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ పేదవారికి అందించినటువంటి ఫలాలు వాళ్ళందరూ కూడా గుండెల్లో ఆయనకి స్థానం ఇచ్చున్నారు. కాబట్టి ఈరోజు తప్పకుండా ఈరోజు ఇంతమంది పేదవారికి న్యాయం చేసి ప్రతి కాన్స్టిట్యున్సీలో చేసినటువంటి జగనన్నతోనే మా ప్రయాణం అనేది ఈరోజు ఏ కాన్స్టిట్యున్సీ కల్లా వినపడుతుంది. 175 వచ్చినా కూడా మీరు ఆశ్చర్యపోవక్కర్లేదని తెలియజేస్తుంది. అలాగే ఈ సభకి ఎన్ని లక్షల మంది వస్తారని ఆశిస్తున్నారు అన్న? ఈరోజు జగనన్న అభిమానులు అనేవారు లక్షలాదిగా ఉంటారు. ఇన్ని లక్షలు అన్ని లక్షలని చెప్పే పరిస్థితి ఉండదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీటింగో, ప్రతిపక్షాల మీటింగో అయితే ఓన్లీ 5 ఎకరాల్లోనే చేస్తారు కాబట్టి, లేకపోతే 10 ఎకరాల్లో చేసి మ్యాక్సిమం చేస్తుంటారు కాబట్టి ఇంతమంది వస్తారని చెప్పొచ్చు. ఈరోజు 110 ఎకరాల్లో లేఅవుట్లో ఈరోజు ముఖ్యమంత్రి గారి యొక్క కార్యక్రమం చేస్తున్నాం. ఇదే సరిపోదేమో అనేటువంటి పరిస్థితి. రేపు కార్యక్రమం అయితే ఇవ్వాలే ఈరోజు జనసందోహంతో ఈ ప్రాంతం అంతా నిండిపోయినటువంటి పరిస్థితి. రేపు తప్పకుండా ఈరోజు లక్షలాదిగా కార్యకర్తలు రాబోతూ ఉన్నారు. రేపు జన సునామీని గోదావరి పులకరించిందా అనే విధంగా ఇక్కడ రేపు ఉండబోతుంది. ఈ సిద్ధం సభకి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎట్లా జరగబోతుంది సభ? సభకి ఏర్పాట్లన్నీ కార్యకర్తలకి, నాయకులకి, పార్టీ అభిమానులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వచ్చిన అందరూ అన్ని సౌకర్యాలు అన్నీ చేయడం జరుగుతుంది. అందరూ ఉత్సాహంతో పనిచేస్తున్నారు. అంతా బాగా జరుగుతుంది. జనసేన పార్టీ, టీడీపీ పార్టీ కూడా మేము సైతం సిద్ధం అని కూడా మీ సిద్ధంకి పోటీగా కూడా హోర్డింగ్స్ పెట్టుతున్న పరిస్థితి ఉంది. దాన్ని ఎలా చూడాలి? అదే మావన్నీ కాపీ కొడుతున్నారు వాళ్ళు. మేము ఏం చేస్తారు అంటే మేము అన్నింటిలో బాగున్నాము, మేము బాగా చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని చూసి ఫాలో అవ్వడం జరుగుతుంది. కానీ విన్నర్ మాత్రం ఒరిజినలే, ఎప్పుడు మేమే గెలవబోతున్నాం. అలాగే మీ అధినేత 175కి 175 అంటున్నారు, అది సాధ్యమే అంటారా? తప్పకుండా సాధ్యం. గతంలో కూడా 151 రావు అని అందరూ అనడం జరిగింది. కానీ అందరూ ఆశ్చర్యపోయే విధంగా 151 వచ్చింది. ఈసారి మాత్రం మేము చెప్పిందల్లా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి తప్పకుండా 175 మా టార్గెట్. మేము దాన్ని మైండ్లో పెట్టుకుని పనిచేస్తాం. అలాగే ఏలూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కారుమూరి సునీల్ అయితే ఒకటే స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. 175 నియోజకవర్గాలకి 175 నియోజకవర్గాల్లో గెలిచే విధంగా మేము పనిచేస్తాము. వైఎస్ఆర్సీపీ ఇచ్చిన సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయని కూడా చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనబడుతున్నాయి. కెమెరా పర్సన్ రమణతో మురళి, రాజ్ న్యూస్, దెందులూరు నియోజకవర్గం నుంచి.